ఆర్టీసీ కార్మికులను రోడ్డు దిగి వస్తారు, రోడ్డు దిగి వచ్చిన వాళ్ళు మీరు సస్పెండ్ చేస్తారు, ఈనెలు రద్దు చేస్తారు, పోతూ మీరు తీర్మానం చేసిపోతారు. డెఫినెట్లీ ఆర్టీసీని మేము జీతాలు పెంచింది మేము, సరే సమ్మె చేసిన మాట వాస్తవము, రోడ్డు మీదకి వచ్చిన మాట వాస్తవం. మరి ఇప్పుడు మీ హయాంలో అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీదకి వచ్చిండ్రు, ఆశా వర్కర్లు రోడ్డు మీదకి వచ్చిండ్రు, ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీదకి వచ్చిండ్రు, పెన్షనర్లు రోడ్డు మీదకి వచ్చిండ్రు, ఉద్యోగస్తులు మా డిఏలు ఏమైనాయి, మా పీఆర్సీ ఏమైంది అంటుండ్రు, రైతులు రోడ్ల మీదకి వచ్చి మా రుణమాఫీ కాలేదని నేను తిడుతున్నారు, భరోసా రావట్లేదని వ్యవసాయ కూలీలు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు. అసలు రోడ్డు మీదకి రానోళ్ళు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో? మీరు ఇచ్చిన హామీలు అమలు కాక అన్ని వర్గాల ప్రజల్ని రోడ్డు మీదకి తెచ్చిండ్రు. మీరు అట్లా ప్రభుత్వం ఉన్నప్పుడు డెఫినెట్గా మేము చాలా వరకు నెరవేర్చినాం. ఒకటి రెండు సందర్భాల్లో మేము చేయలేకపోవచ్చు, బట్ ఫైనల్గా వాళ్ళ కష్టాలని గుర్తించినాం కనుకనే వాళ్ళకు ఒక శాశ్వతమైన పరిష్కారం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మేము నిర్ణయం తీసుకున్నాం. మేము అధికారంలోకి వస్తే మొదటి డేటే మాది ఆ ప్రోగ్రామ్ ఇస్తామని కూడా చెప్పినాం. మీరు కూడా అదే చెప్పారు. మరి మీరు అధికారంలోకి వచ్చారు, మీరు మళ్ళీ నమ్మారు, మరి మీరు అమలు చేయండి. యు ఆర్ ఫెయిల్డ్ నౌ. ఆర్టీసీ కార్మికులను మీరు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించక డమ్మీ చెక్ ఇచ్చిండండి రేవంత్ రెడ్డి. ఆర్టీసీ ఉద్యోగస్తులకు నెక్లెస్ రోడ్లో మీ పీఆర్సీ బకాయిలు ఇస్తున్నాను 280 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చిండు. 8 నెలలే, ఇదివరకు చెక్ పాస్ కాలే. కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్ పాస్ కాదు, ఇదే ముఖ్యమంత్రి అండి. ఆర్టీసీ కార్మికులకు చెక్ ఇచ్చి 8 నెలలైనా ఇంతవరకు చెక్ పాస్ కాదు. వాళ్ళు ఈ 1 ఇయర్గా 13 నెలలుగా 4-5 విజయాలు ఘనంగా చెప్పుకుంటున్నారు. మేము 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 22,000 కోట్ల రుణమాఫీ చేసినాం, అది అబద్ధం. కులకరణ చేసినాం, అది మోసం, వర్గీకరణ నువ్వు చేసింది ఏం లేదు. వాళ్ళకి బోనస్ ఇస్తున్నాం, అది చెప్తున్నారు కదా, అన్ని బోగస్. మంచి అన్నిటికీ చెప్తా నేను. ఫస్ట్ ఏమన్నారు మీరు? వాళ్ళు 22,000 కోట్ల రుణమాఫీ, ఇది కూడా పెద్ద బోగస్. ఎందుకు చెప్పన్నా? మీరు చెప్పింది డిసెంబర్ 9 నాడు మొత్తం రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అన్నారు, జరగలే. 15 ఆగస్టుకు చేస్తామన్నారు, జరగలేదు. నవంబర్ 30వ తారీఖు నాడు మహబూబ్ నగర్ జిల్లాలో 2,750 కోట్ల రూపాయల చెక్కు రైతు రుణమాఫీది ఇస్తున్నా అని ముఖ్యమంత్రి ఫోటో దిగిండు, చప్పట్లు కొట్టించుకున్నాడు. నవంబర్ 30 ఇవాళటి వరకు కూడా ఆ చెక్కు పాస్ కాలే. ముఖ్యమంత్రి ఇచ్చే చెక్ పాస్ కాకపోతే ఇజ్జత్ ఉంటుందా? కుర్చీకి ఏమైనా ఇజ్జత్ ఉంటుందా? సీఎంకి ఏమైనా ఇజ్జత్ ఉంటుందా? నువ్వు ఆ రోజు మహబూబ్ నగర్లో చెక్ ఇచ్చినావు, ఇయ్యాలటి వరకు పాస్ కాలేదు. ఏ ఊరికన్నా పోదామని మేము అసెంబ్లీలో సవాల్ చేసినాం. ముఖ్యమంత్రి నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదాం, నీ ఊర్లో రుణమాఫీ పూర్తయిందంటే నేను అక్కడనే ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తావా అంటున్నా. ఇప్పుడు V6 ద్వారా కూడా రేవంత్ రెడ్డికి నేను సవాల్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఏ ఊరికన్నా పోదాం, అయిందా రుణమాఫీ? 100% అయిందంటే నేను ఎమ్మెల్యేకి రిజైన్ చేస్తా. ముఖ్యమంత్రి అడిగి ఉన్నాడా? అంటే ముఖ్యమంత్రి డిసెంబర్ 9 అని మోసం, 15 ఆగస్ట్ అని మోసం, నవంబర్ 30 అని మోసం, 26 జనవరి అని మోసం చేసిండు. రైతు రుణమాఫీ కాలే. నంబర్ 1. నంబర్ 2, బీసీలదన్నావు, అది జోక్ అని చెప్పి ఎవరు తిడుతుండ్రు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మల్లన్ననే తిడుతున్నాడు. ఆయనే పొల్లు తిడుతుండు నిన్ను. బీసీ సంఘాలన్నీ కూడా మోసము దగ అని చించి అవతల పడేసిండ్రు. దాని ద్వారా బీసీలకు వచ్చింది ఏమైనా ఉందా? 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో రాలే, విద్యా ఉద్యోగాల్లో రాలే. బీసీలకు ఆన్ గోయింగ్ స్కీమ్స్, గొర్రెల పథకం బంధు పెట్టినావు, బీసీ బంధు పథకం బంధు పెట్టినావు, చేప పిల్లల పంపిణీ బంధు పెట్టినావు, బీసీ పిల్లల స్కాలర్షిప్లు బంధు పెట్టినావు, బీసీలకు దగా చేసినావు. 3వది వర్గీకరణ అన్నావు. వర్గీకరణ నువ్వు చేసింది ఏముంది? సుప్రీంకోర్టు. అది పాపం ఆ క్రెడిట్ ఏదన్నా ఇస్తే మందకృష్ణకి ఇవ్వాలి, పోరాటం చేసినటువంటి ఎంతోమంది అమరులైనటువంటి వాళ్ళకి ఇవ్వాలి, పిడమర్తి రవికి ఇవ్వాలి, లేకపోతే సీన్కి ఇవ్వాలి, వంగపల్లి సీన్కి ఇవ్వాలి. వాళ్ళు పోరాటం చేసింది. మా కేసీఆర్కి ఇవ్వాలి. ఎందుకు? కేసీఆర్ గారు 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారికి మెమోరాండం ఇచ్చింది కేసీఆర్ గారు. సుప్రీంకోర్టులో పంజాబ్ కేసులో డైరెక్షన్ వస్తే దానికి వచ్చిందే తప్ప అందులో కూడా నువ్వు మోసమే చేసినావు. ఇలా 1% అందులో కూడా మోసం. అలా రేవంత్ రెడ్డి నిర్ణయము కాదు, రేవంత్ రెడ్డి తీర్పు కాదు. సో వర్గీకరణలో నువ్వు ఫెయిల్, బీసీల్లో నువ్వు మోసం చేసినావు, రుణమాఫీ అసలే కాలేదు. నువ్వు ఇక బోనస్ అన్నావు. బైసాబ్ బోనస్ బోగస్ కాదా ఇది? వాస్తవానికి నువ్వు ఏం చెప్పినావు రైతులకు? 4 అంశాలు చెప్పినావు. వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసినావు. 9 తారీఖు రుణమాఫీ అన్నావు, అన్ని పంటలకు బోనస్ అన్నావు, పంటలకు బీమా అన్నావు, రైతు బంధు 15,000 ఇస్తా అన్నావు. ఒక్కటన్నా అయిందా? ఇంట్లో 15,000 రైతు బంధు రానేలేదు, రుణమాఫీ కానేలేదు. 10 పంటలకు బోనస్ అని ఒక్క వడ్లకి ఇచ్చినావు. ఆ వడ్లలో కూడా దొడ్డుకు ఎగబెట్టినావు, సన్నాలకే ఇస్తా అన్నావు. ఆ సన్నాలకు 2,500 కోట్లు ఇస్తా అన్నావు, 1000 కోట్లు ఇచ్చినావు. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఇంకా కూడా వడ్లమ్మి 1 రోజులైనా 2 నెలలైనా ఆ సన్న వడ్లకు ఇంకా కూడా బోనస్ బల్లే రైతులు ఎదురు చూస్తున్నారు. అంటే మోసం చెప్తున్నా బైసాబ్. నేను కొత్త కథ చెప్తాను, కొత్త కోరికలు చెప్తాను. కాంగ్రెస్ విజయాలను హరీష్ తట్టుకోలేకపోతున్నాడు, జీర్ణించుకోలేకపోతున్నాడు. రేపు పంచాయతీ ఎన్నికల తీర్పు వస్తుంది కదా, వాళ్ళకు ప్రజలకు పోవడానికి వెనక ముందు అవుతున్నారు. నేను ఏమడిగినా ఇప్పుడు హరీష్ జీర్ణించుకోవడం ఎక్కడ? నువ్వు 15,000 రైతు బంధు ఇవ్వండి బోగసా కాదా?
నువ్వు రుణమాఫీ చేయండి వాస్తవమా చేయలేదా? అసలుకే కాలేదా? కాలేదా? సగమే అయింది. బోనస్ ఇవ్వలేదా? బోనస్ ఎవరికి ఇచ్చినావు? కులగడ కాలేదా? వర్గీకరణ అసలుకే కాలేదా? అది చెత్త కాగితం, అది చెత్త కాగితంతో సమానం. అది నువ్వు బోనస్ అంటున్నావు బై సాబ్, నీ వడ్లకు అన్నావు కదా, మక్కలకు బోనస్ ఏది, కందులకు బోనస్ ఏది, పెసర్లకు బోనస్ ఏది, పత్తికి బోనస్ ఏది, నువ్వు జొన్నలకు బోనస్ ఏది, నువ్వు అన్నిటికి ఇస్తా నీ మేనిఫెస్టోలో లేదా? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీరు ఏంది ఎంత కొంత వాళ్ళు చేస్తున్నారు కదా, మేము చేయలేదు, వాళ్ళు ఎంత కొంత చేస్తున్నారు కదా. మేము చెప్పింది మేము చేసినాం, ఇది నువ్వు చెప్పినావు, నువ్వు ఇవి చెప్పి ఓట్లు వేయించుకున్నావు, ఇవన్నీ మేము చేస్తామని నువ్వు ఓట్లు వేయించుకున్నావు. మేమేం చెప్పినామో రైతు బంధు ఇస్తామన్నాం, బరాబర్ 73,000 కోట్లు, రూపాయి 2 కాదు. నువ్వు ఏదో 16,000 కోట్లు ఇచ్చి నేను ఇంత చేసిన అంటున్నావు. మేము 73,000 కోట్ల రూపాయలు ఒక రైతు బంధు రూపంలో ఇచ్చాం. రైతు బీమా పేరు మీద 7,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం. అట్లా మా 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇచ్చాం. ఇది ఉచిత కరెంటు మీద 63,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. అట్లా మేము రైతులకు చెక్ డ్యాములు కట్టినాం, చెరువులు బాగా చేసినాం, ప్రాజెక్టులు తెచ్చాం. మేము చేసిన దాని మీద చర్చ పెడదామంటే పెడదాం. నేను ఇక్కడ చర్చ దేని జరుగుతుంది, నువ్వు మేనిఫెస్టోలో ఎలక్షన్ల ముందు రైతులకు ఏ మాట ఇచ్చినవో గది చేసినవా లేదా అని అడుగుతున్నాను నేను.